దేవుని సన్నిధానంలో మనమున్నాము. మనము మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ మరచిపోయి దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా, దేవాని సన్నిధానంలో ప్రభువా నాయనా మేము చేరి ఉన్నాము తండ్రి అని ఆయనకే మనం అప్పగించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి నాయనా స్తుతి నాయనా స్తుతి నాయనా స్తుతి నాయనా. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకే స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి. యేసయ్యా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి. ఎవరు పోదురని సెలవించుచుంది, ఎవరు పోదురని సెలవించుచుంది.
దేవి నుండి వీణులపై దిగేరపై దేవి నుండి వీణులపై దిగేరపై అగ్ని కణము అగ్ని కణము అగ్ని కణము రెండు చేతులు పైకెత్తుదా. అగ్ని కణముగా చేయ వెలిగించుమా, అగ్ని కణముగా చేయ వెలిగించుమా, కాల్చుము కరిగించుము కాలుష్యమంతా కడుగుము, కాల్చుము కరిగించుము కాలుష్యమంతా కడుగుము. క్రీస్తుని మహిమ కనుపరచెదం, క్రీస్తుని కనపరచెదం, మాలో క్రీస్తుని కనపరచెదం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని పరిచుదాం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రము దైవ. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. దైవజనులు తోట్లపాలెంలో పరిచర్య చేస్తున్న దైవజనులు మా రెండో బావు గారు ఏసు రత్నయ్య గారి మండలాన్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, ఆశ్చర్యకుడా నీకు వందనాలు, ఆలోచనకృతమైన గొప్ప తండ్రి. ఇదిగో తండ్రి, చక్కటి రాత్రులు, చక్కటి పగళ్ళు నైనా గురువారం రాత్రి నుండి ప్రభువ పగలు రాత్రి, పగలు రాత్రి. ఇదిగో తండ్రి ప్రభువ ఆదివారం మధ్యాహ్నంతో ఈ కొడుకులు ముగియి ఉన్నాయి తండ్రి. నీ ఆత్మ కార్యాన్ని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నీ పరిశుద్ధాత్మ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత నాయన ఈ సంఘమంతటి మీద నీ ఆత్మను కుమ్మరింపు చేస్తూ, ఓ తండ్రి ఉజ్జింపు చేస్తూ ఈ కొడుకుల ద్వారా ప్రభువ నీ బలమైన కార్యాన్ని ప్రభువ జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభువ. వాడబడిన నీ దాసులను బట్టి నీకు వందనాలు. వాడుకుంటున్న వారిని ఇంకా నీ ఆత్మ బలముతో, నీ ఆత్మశక్తితో, నీ ఆత్మ నింపుదలతో ప్రతి వారి యొక్క ప్రభు ముఖాంతుల నుండి మాతో కూడిన వారితో మాట్లాడి ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి, ఆత్మతో తృప్తిపరచండి. శోధన బంధకాలు, శారీరక రోగ రుగ్మతలు రక్తంతో కడగండి. ఏ యొక్క విశ్వాసంతో నాయన ఈ యొక్క కొడుకుల్లో పాలు పొందుతూ ఉన్నారు, ఏ యొక్క భారంతో ఈ కొడుకుల్లో ప్రభు వచ్చి ప్రభువా ఓ తండ్రి నీ నిర్ణయం చెప్పిన, నీ ఉద్దేశం చెప్పిన పాలు పొందుతున్నారు, వారి యొక్క సమస్యల నుండి, ప్రతి బలహీనతల నుండి, ప్రతి శోధన నుండి విడుదల పరిచిన ఆయన. శోధన బంధకాలు తొలగించండి, శోధన బంధకాలు తొలగించండి. నీ ఆత్మ సన్నిధి, నీ ఆత్మ ప్రసన్నత, నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ జరిగించండి ప్రభువా. నీ యొక్క ఆది నుండి అంత్య నిమిషం వరకు మీరు తోడైండి ప్రభు. స్థానికులు మహయ్య గారు వృద్ధాపులు ఇంకా సంపూర్ణ ఆరోగ్యవంతునిగా, శక్తివంతునిగా, బలవంతునిగా ఈ పరీక్షల్లో వాడుకుంటూ
ఉంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ దాసుకున్న ప్రతి శారీరక పడలేత రక్తంతో కడిగి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా నీ సేవ పరిచర్లు ఇంకా బలపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతునిగా నీ యొక్క సేవలో వాడుకోండి నాయన. వారి కుమారులు కూడా ప్రభు చేదోడు వాదురుగా తండ్రి చక్కగా ఈ పరిచర్ల నుండి నడిపిస్తూ ఈ పరిచర్లో చక్కగా ప్రభువా నాయన ప్రభు ముందుకు తీసుకువెళుతూ ప్రార్థనా పరులై ఈ సేవ పరిచర్లో భారము కలిగి రోధిస్తూ కన్నీరు కారుస్తూ అంగలారుస్తూ ఇంకా నాయన ఈ సేవలో ప్రభు వాడబడిచిన వారి కుమారులందరినీ బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన చక్కటి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. దీనిగా అత్యల్పుడిగా ప్రభు నాకు ఇంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. తండ్రి వారితో కూడి వారితో పాలు పొంది ఇచ్చే ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను తండ్రి. ఆదుని అంత్యనిష్ట వరకు ఈ కార్యక్రమాన్ని జరిగించి నీ నామ వైభార్యం వాడుకొని సమస్త అల్లరి అంధకార బంధకాలు లోపరిచమని నీ అగ్ని చేత కాల్చి నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ జరిగించి మీరే మాకు తోడయండి. నీ దాసుడు ఇక్కడ నిలబడిచుండగా ముక్కు సూటిగా ప్రతి హృదయానికి కావలసిన చక్కటి దివ్యమైన సందేశాన్ని దివ్యమైన వర్తమానాన్ని నీ దాసుని ముఖాంతుల్లో నుండి ప్రభువా మాతో కూడిన వారితో సంఘముతో ప్రజలతో తండ్రి ఇక్కడ ప్రభువా వచ్చిన అభిషేకమైన దాయుసులతో మాతో మాట్లాడమని నీ స్వరం మాకు వినిపింపు చేయమని. నీ స్వరం వింటే చాలయ్యా మా జీవితాలు ఎంతో తేలికగా ఎంతో దీవెనకరంగా ఎంతో ఆశీర్వదకరంగా ఫలభరితమైంది ప్రభువా. గొప్ప కృప మీరు మాకు దయచేయమని ఈ కార్యక్రమం అంతని మీరు తోడే ఆదినంత్యునిష్ఠులు గారు అధ్యక్ష సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ దీన ప్రార్థన మీరు ఆలకించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన దయచేసి వందనాలు.